కులం తీసుకుందాం, మతం తీసుకుందాం, ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయి? మీరు చదువుకోవడానికి వెళ్తే మీకు తెలిసే విషయం అంటే మొత్తంగా సైన్స్ ఏం చెప్తుందంటే ఈ సృష్టి అంతా 1377 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కోటి అంటే ఎన్ని లక్షలు కలిపితే కోటి అవుతుంది? 10 లక్షలు అయితే 10 లక్షలే అవుతుంది, 20 లక్షలు అయితే 20 లక్షలు అవుతుంది, కానీ 100 లక్షలు అయితేనే కోటి అవుతుంది. 1377 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి ప్రారంభమైంది. ఒక 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మొట్టమొదట పుట్టింది సూర్యుడి నుంచి బయటపడి. మనం చూస్తున్న భూమి, మన భూమి సూర్యుడిలో ఒక భాగం. ఓ పెద్ద విస్ఫోటం ద్వారా మొత్తం నక్షత్రాలు ఏర్పడ్డాయి, విసిరివేయబడ్డాయి. మతాలు చెప్పవు, సైన్స్ చెప్పే విషయం ఇది. ఇప్పుడు సూర్యుడి నుంచి ఒక ముక్క బయటపడి మన కుంపట్లోంచి బొగ్గు ఒకటి బయటపడిన తర్వాత కాసేపు కాలుతున్న తర్వాత చల్లారిపోతుంది. దాని చుట్టూ లేవు కాబట్టి. దాని చుట్టూ కాలే బొగ్గులు ఉంటే అది కూడా కాసేపు కాలేదు, బూడిది కూడా అయ్యేది. కానీ సూర్యుడి దగ్గర నుంచి బయటపడిన తర్వాత భూమి కొంతకాలం తర్వాత చల్లారింది. చల్లారిన తర్వాత లోపల ఇంకా ఉడికేటువంటి పదార్థం ఉండిపోయింది, దాన్ని లావా అంటాం. భూమిలో పైన ఉన్నదంతా మట్టి ఏర్పడింది, సముద్రాలు ఏర్పడినాయి, దాంట్లో జీవం ఏర్పడింది. అట్లా అనేక జీవులు ఏర్పడిన తర్వాత మనిషి అనేటువంటి వాడు ఏర్పడ్డాడు. మనిషి ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడ్డాడంటే 2 లక్షలు 3 లక్షల సంవత్సరాల క్రితం, 2 నుంచి 3 లక్షల సంవత్సరాలు. భూమి 450 కోట్లు, చాలా పాతది. సృష్టి ఇంకా పాతది. అర్థమైందా? మనం చూస్తున్న మనిషి 2 లక్షలు 3 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడడం ప్రారంభించాడు. వాళ్ళలో కూడా అనేక తెగలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మనం అంతా కూడా ఒకే మానవ జాతికి చెందుతాము. ఆ మానవ జాతి అయితే 2-3 లక్షల సంవత్సరాల నుంచి ఉంది. అంతకుముందు నియాండర్తల్ అనేటువంటిది కొంచెం ముందు ఉంది, అది కూడా పోయింది, ఇప్పుడు లేదు. మన హోమోసేపియన్స్ అంటారు సైన్స్ భాషలో. ఇప్పుడు ఈ మతం కులం అని మనం అంటారు. అవి ఎప్పుడు ఏర్పడ్డాయి మీకు తెలుసా? ఎప్పుడు ఏర్పడ్డాయి? మతం అనేది మీరు ఏ పెద్ద మతం దగ్గరికి పోయినా దాని వయసు 2000, 3000, 4000, 5000, 6000 సంవత్సరాలు అంతే. 1,00,000 సంవత్సరాలు కాదు, 2 లక్షల సంవత్సరాలు, 3 లక్షల సంవత్సరాలు అసలు కాదు. క్రీస్తు మనకి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. భారత యుద్ధం మనకి ఇంకొక 500 ఏళ్ళు 1000 ఏళ్ళు వెనకాల జరిగింది. బుద్ధుడు 500 ఏళ్ళు వెనకాల, క్రీస్తుపూర్వం 500లో జరిగింది. భారతం క్రీస్తుపూర్వం 1000-1200లో జరిగింది. అలాగే వేదాలు దానికంటే వెనకాల ఏర్పడ్డాయి. ఇట్లా మనం చూస్తే మీరు ఎంత వెనక్కి నెట్టినా ఈ అంకె 4-5 వేల ఏళ్ల క్రితం దాటి వెళ్ళదు. అర్థమైందా మీకు? 4-5 వేల ఏళ్ళు ఎక్కడ, 3 లక్షల సంవత్సరాలు ఎక్కడ, 3 లక్షల సంవత్సరాలు ఎక్కడ, 450 కోట్ల సంవత్సరాలు ఎక్కడ? అర్థమవుతుందా? అంకెల యొక్క మ్యాజిక్ ఇదంతా కూడా. మనం 3 లక్షల ఏళ్ళ నుంచి ఉండి కేవలం 4-5 వేల ఏళ్ళ నుంచి కుల మతాలు తెచ్చుకున్నాం. మతం తర్వాతనే కులాలు వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కుల సంఘాల నాయకులంతా జాతి అంటారు. మనకేమి దాని కులమే జాతే. కులాన్ని జాతి అని అనకూడదు, కానీ అలవాటు అయ్యారు కాబట్టి మన జాతి అంటారు. మన జాతి ప్రయోజనాలే ముఖ్యం అంటారు. జాతి అంటే ఇంగ్లీష్లో నేషన్ అంటాం, కులం అంటే క్యాస్ట్ అంటాం. ఈ రెండు వేరు. ఇప్పుడు మనకు కనిపించేటువంటి మనుషులంతా కూడా మొట్టమొదటి ఆఫ్రికా ఖండంలో ఉన్నారు. ఆఫ్రికా ఖండం నుంచి వీళ్ళంతా వలస వెళ్ళడం మొదలుపెట్టి ఆ తర్వాత ప్రపంచం అంతా భూగోళం అంతా వ్యాపించారు. ఆసియాకి, యూరోప్కి, భారతదేశానికి, చైనాకి, అటు అమెరికాకి, ఆస్ట్రేలియాకి, అన్ని ప్రాంతాలకు వెళ్ళారు. ఇప్పుడు కాదు, మనకు తెలియదు ఇప్పుడు వెళ్ళారు కూడా. వీళ్ళు బహుశా 2-3 లక్షల సంవత్సరాల క్రితం కేవలం ఆఫ్రికా ఖండంలో ఉండేవారు. అంచేత మనమంతా ఆఫ్రికా ఖండం నుంచి వచ్చాం. మనందరి తల్లిదండ్రులు కూడా ఒకళ్ళే ఉంటారు. ఇప్పుడు మనం దాన్ని అంగీకరించలేము. నువ్వు రెడ్డోళ్ళవి, మేమేమో మాదిగలము, లేకుంటే మేము ఆదివాసీలము, లేకుంటే మేము ముస్లింలము అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇది శాశ్వతంగా ఎప్పటి నుంచో ఉన్నాయనుకుంటున్నాం. ఈ చొక్కా నేను ఇవాళ పొద్దున్న వేసుకున్నాను, సాయంత్రానికి మాసిపోతే తీసేస్తాను, మళ్ళీ ఉతుక్కుని వేసుకుంటాను, లేకపోతే కొత్త చొక్కా వేసుకుంటాను. కొన్నాళ్ళకి చిరిగిపోతుంది. కానీ నేను మాత్రం ఎప్పుడు మనిషిను. నేను కూర్చుని ఈ చొక్కా నా చిన్నప్పటి నుంచి ఇది నాతోటే ఉంది అని అనుకుంటే ఎంత పిచ్చితనము. ఈ కులం మతం కూడా మనకు భూమి మనతో ఎప్పటి నుంచో ఉన్నాయని అంతే పిచ్చితనం అవుతుంది. మరి కులం మతాన్ని మొత్తం విమర్శించాలని మేమే విమర్శించడంలే. మేము కులం గురించి ఏం మాట్లాడుతున్నామంటే ఏ సామాజిక వర్గాలు వెనుకబడ్డాయో, ఏ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుందో అదంతా సమానం కావాలి, సరి కావాలి. దాన్నే కుల నిర్మూలన అంటాం. కుల నిర్మూలన అంటే అర్థం ఏంటంటే అన్యాయానికి గురైనటువంటి సామాజిక వర్గాలు న్యాయాన్ని అందుకోవడము.